ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. ఈరోజు వాక్య భాగము చదువుకుందాము. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 17వ వచనంలో దేవుని వాక్యం ఈలాగు సెలవిస్తుంది. యెహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు, తన క్రియలన్నిటిలో కృపచూపువాడు. Psalms chapter 145 verses 17. The Lord is righteous in all his ways and holy in all his works. చదవబడిన ఈ వాక్యాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. We regularly praise God for his righteousness and thank him for his faithfulness. మనము దేవుని నీతిని బట్టి మరియు ఆయన విశ్వాస్యతను బట్టి తరచుగా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటాము. But today let's meditate on what those words mean and how beautifully they go together. అయితే ఈరోజు దేవుని నీతిని బట్టి మరియు ఆయన విశ్వాస్యతల తాత్పర్యం గూర్చి ఒకదానితో మరొకటి ఎలా జతపడి ఉన్నవో ధ్యానిద్దాము. Because God is righteous, he is pure and good in all his works. ఎందుకంటే దేవుడు నీతిగలవాడు, పవిత్రమైనవాడు మరియు ఆయన చేయనదంతటిలో మంచివాడు. He will never act with evil intent because evil is contrary to his nature. చెడుతనము తన స్వభావానికి విరుద్ధం కాబట్టి ఆయన ఎప్పుడూ చెడు ఉద్దేశాలతో ప్రవర్తించడు. And because he is faithful, his goodness never fails. మరియు ఆయన విశ్వసించదగినవాడు కాబట్టి ఆయన మంచితనం ఎప్పుడూ విఫలం కాదు. He never forgets us or misses an opportunity to show his love for us. ఆయన మనల్ని ఎన్నటికీ మర్చిపోడు, మన పట్ల తన ప్రేమను చూపించే అవకాశాన్ని కూడా వదులుకోడు. నీతిగల దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రేమకై, ఆయన శాశ్వతమైన కృపకై దేవుణ్ణి స్తుతించి ప్రార్థిద్దాము. ప్రార్థన. Gracious God, today I just want to praise you and acknowledge how wonderful you are. కృపగల తండ్రి, మీరు ఎంత అద్భుతకరుడో ఈ దినం నిన్ను స్తుతిస్తున్నాను. You have proven your love over and over by all of the good things that you have given me. నువ్వు నాకిచ్చిన అన్ని మంచి విషయాల ద్వారా నీ ప్రేమను పదే పదే నా పట్ల రుజువుపరుచుకున్నావు. But most of all, you have given me your very self. కానీ అన్నిటికన్నా ప్రాముఖ్యంగా నిన్ను నీవు నా కోసం అర్పించుకున్నావు. Your faithfulness never wavers and is never half-hearted. నీ విశ్వాస్యత ఎన్నడూ తడబడదు మరియు అది ఎంతో సంపూర్ణమైనది. Thank you for all you do and for who you are. మీరేమై ఉన్నారో అందును బట్టి మరియు నా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలును బట్టి నా పట్ల మీరు కలిగి ఉన్న నిత్యమైన కృపకై వందనాలు. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. ఈ క్లుప్త సందేశం మీ ఆత్మీయ జీవితమునకు ప్రయోజనకరంగా ఉంటే తప్పక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.